వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇంటర్నేషనల్ ఫినాన్స్ సబ్జెక్ట్ యూనిట్ నెంబర్ 4 ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. సో ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ ఫస్ట్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా కాన్సెప్ట్స్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో యూనిట్ 4 నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ అనమాట. సో యూనిట్ 4 నేమ్ వచ్చేసి మల్టీనేషనల్ కార్పొరేట్ డెసిషన్స్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్. సో దిస్ ఈస్ ద యూనిట్ 4 హెడింగ్ నేమ్ అనమాట. ఓకేనా? సో ఇందులో ఇంటర్నేషనల్ ఫినాన్స్ అంటే ఏంటి అండ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి. ఇంటర్నేషనల్ ఫినాన్స్ అంటే ఏంటి? త్రూ అవుట్ ద వరల్డ్లో మనీ రిలేటెడ్ మూవ్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో, అంటే మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో దాన్నే మనము ఇంటర్నేషనల్ ఫినాన్స్ లాగా మనం కన్సిడర్ చేస్తాము. ఓకేనా? ప్రజెంట్ ఉన్న బిజినెస్ సెక్టార్లో, ప్రజెంట్ ఉన్న బిజినెస్ సినారియోలో ఈ ఇంటర్నేషనల్ ఫినాన్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్చేంజ్ రేట్స్ కానివ్వండి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, కరెన్సీ ఇన్ఫ్లేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని గురించి ఇంటర్నేషనల్ ఫినాన్స్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫినాన్స్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇదొక మేనేజ్మెంట్ అనమాట. ఇదేం చేస్తుంది? ఇది డిఫరెంట్ ఫండ్స్ని, డిఫరెంట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ది రిసోర్సెస్ని, బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే విధంగా ఈ యొక్క ప్రాసెస్ అనేది చేస్తుంది, డెసిషన్స్ అనేది తీసుకుంటుంది. ఈ డెసిషన్స్ వల్ల నీ యొక్క ఆర్గనైజేషన్ కానివ్వండి, నీ యొక్క ఫర్మ్ కానివ్వండి ఎక్స్పాండ్ అవ్వాలి, మ్యాక్సిమైజ్ అవ్వాలి, ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ అవ్వాలి, ఎఫెక్టివ్ డెసిషన్స్ తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ మనం రియాలిటీలో మనం ఏవైతే చేస్తామో దాన్ని ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఫంక్షన్ అని అంటాం. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకుంటారు, ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటారు, మనీ మేనేజ్మెంట్లో కూడా డెసిషన్స్ అనేది కీ రోల్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంపార్టెన్స్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే బిజినెస్కి ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరైతే పర్సన్ ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఆర్గనైజేషన్కి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, బ్యాంక్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ పర్సన్స్కి ఇంపార్టెంట్ అయి ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ యొక్క స్కోప్ ఏంటి, దీని యొక్క నేచర్ అండ్ స్కోప్ ఏంటి అని అడుగుతున్నాను. ఫస్ట్ వన్, ఇందులో మీకు కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది డిఫరెంట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒక కరెన్సీ ఇంకొక కరెన్సీ డిఫరెంట్ అమౌంట్స్లో ఉంటుంది. ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు 84 to 85 ఇండియన్ రూపీస్లో, అవునా కదా? సో అదే వేరే కంట్రీలో అదే $1 వేరే విధంగా అవుతుంది, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఓకేనా? సో ఇట్లా డిఫరెంట్ కన్సెప్ట్స్ అనేది ఉంటుంది కదా ఇందులో. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది ఒకటి బాగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎక్స్చేంజ్ రేట్, అంటే ఇంట్రెస్ట్ రేట్ కానివ్వండి, ట్యాక్స్ రేట్ ఎలా ఉంది. ఇక్కడ ఇండియాలో 10% ఉంటే అక్కడ 16% ఉండొచ్చు, లేదంటే అక్కడ 10% ఉండొచ్చు, ఇక్కడ 8% ఉండొచ్చు. అంటే డిఫరెంట్ సెక్టార్స్లో ఉంటుందని కాబట్టి అది కూడా ఎక్స్చేంజ్ రేట్ అనేది చూసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఇదేం చేస్తుంది? ట్రేడింగ్ అనేది చేస్తుంది. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంది? ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్. అంటే ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, అంటే ఒక కంట్రీలో ఒక ప్రోడక్ట్ బ్యాన్ అవ్వచ్చు, అదే బ్యాన్ అయిన ప్రోడక్ట్ ఇంకో కంట్రీలో లీగల్ అయి ఉండొచ్చు. సో ఆ ఫార్మాలిటీస్, ఆ సెక్యూరిటీస్ అన్నీ కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ అంటే మనం ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద కరెన్సీ రేట్, వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్ రేట్, వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ ఫైనాన్స్ మూవ్మెంట్, ఇవన్నీ మనం అర్థం చేసుకునే విధంగా మానిటర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం, BOP అని అంటాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఆల్ ది డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్, ఫారెన్ ట్రాన్సాక్షన్స్ మనం ఏవైతే చేసినామో, అంటే మనం ఒక ఇయర్లో ఒక డొమెస్టిక్ అంటే మన కంట్రీలో ఎంత ఖర్చు పెట్టినాము, అవతల కంట్రీ నుంచి ఎంత ఖర్చు పెట్టినాము, వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ వీ హ్యావ్ డన్, అవన్నిటిని అందులో రికార్డ్ చేసుకొని పెట్టుకుంటుంది. దాన్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం.
ఓకేనా. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమేమి ఉంటాయి, ఫైనాన్షియల్ నీడ్స్ని అర్థం చేసుకుంటుంది, ఫైనాన్షియల్ కంట్రోల్స్ చేస్తుంది, అంటే ఎక్స్పెన్సెస్ తగ్గిస్తుంది, క్యాష్ మేనేజ్మెంట్ చేస్తుంది, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ని సెట్ చేస్తుంది, మనకి ఎక్కడెక్కడ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుందో దాన్ని కూడా చూసుకుంటుంది, చూసింగ్ అప్రోప్రియేట్ మెథడ్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి మీరు నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి, ఈ IFM అంటాం, అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇంకొకటి DFM అంటాం, అంటే డొమెస్టిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇంటర్నేషనల్ అంటే ఏంది, మనము ఇండియా, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనది ఇండియా, మన ఇండియా నుంచి అమెరికాకి నువ్వు గూడ్స్ని పంపుతున్నావు, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇండియాలో ఉన్న ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి నువ్వు పంపించినావు అనుకో, దాన్ని మనం డొమెస్టిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటాం. మనం ఎప్పుడైతే మన ప్రోడక్ట్స్ని అవతల కంట్రీకి ఎక్కువ నెంబర్ ఆఫ్ థింగ్స్ ట్రాన్సాక్ట్ చేస్తామో, దెన్ అవర్ కంట్రీ విల్ బీ మోర్ డెవలపింగ్, అంటే మోర్ ప్రాఫిటబిలిటీ వచ్చే కంట్రీ. అంటే మన దగ్గర నుంచి మన సోర్సెస్ ఏవైతే ఉంటాయో మనం ఎక్కువ ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. అవతల వ్యక్తులు ఎప్పుడైనా మన ఇండియా నుంచి పర్చేజ్ చేసుకోవాలి, మనం సేల్ చేయాలి. అదే మనము పర్చేజ్ చేసుకున్నాం అనుకో వేరే కంట్రీస్ నుంచి, మన కంట్రీ GDP రేట్స్ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో IFM DFM యొక్క డిఫరెన్సెస్ రాయమని రేర్గా అడుగుతాడు, ఒకవేళ అడిగితే మాత్రం ఇన్ జనరల్గా మీరు రాసేయచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏముంది అని అంటే FDI, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అర్థం. ఓకేనా. సో ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్, వాట్ ఈస్ ద బెనిఫిట్స్ అని అడుగుతున్నాడు. ఇందులో ఫస్ట్ వన్, ప్రొడక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా. పర్టికులర్ ప్రొడక్షన్ అనేది ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనేది కూడా ఇది రెడ్యూస్ చేయడంలో ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంది, బిజినెస్ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తుంది. ఓకేనా. ఎకనామికల్గా కొన్ని లింక్స్ అనేది మనం ఎలాబరేట్ చేసుకోవచ్చు, మన కంట్రీలో ఉన్న దాన్ని, మన ప్రోడక్ట్ని మనం ఈజీగా ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు. వీ కెన్ ఎక్స్పాండ్ అవర్ ప్రోడక్ట్ ఆర్ ది గూడ్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో డిఫరెంట్ థియరీస్ ఏమేమి ఉన్నాయంటే ఇవి థియరీస్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ థియరీస్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా ఒక్కొక్క ఇయర్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీళ్ళు మీకు 5 to 6 అలా ఇచ్చారు కదా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 3 to 4 నేర్చుకున్నా సరిపోతుంది. ప్రొడక్ట్ సైకిల్ థియరీ, నెక్స్ట్ లొకేషన్ స్పెసిఫిక్ థియరీ. ఓకేనా. సో ఇట్లా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి కదా, అందులోకి మీకు నచ్చిన ఏవైనా 3 to 4. ఓకేనా. మ్యాక్సిమం మీరు 6-7 నేర్చుకుంటా అంటే నో ప్రాబ్లం, నేర్చుకోండి. లేదు టైం తక్కువ ఉంది మేము నేర్చుకోలేము అని అంటే ఏవైనా 3 to 4 థియరీస్ మీరు నేర్చుకొని ట్రై చేయండి, అంటే లైక్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ వన్, మోడ్స్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఈ మోడ్స్ ఏమేమి ఉంటాయనంటే ఫస్ట్ వన్, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మనం ఎక్స్పోర్టింగ్ చేస్తున్నాం, వీఆర్ ఎక్స్పోర్టింగ్ వన్ గుడ్ ఫ్రమ్ అదర్ కంట్రీ. నెక్స్ట్ వన్ ఏంది, లైసెన్స్ ఉండాలి నువ్వు చేసిన దానికి, ఫ్రాంచైజింగ్ ఉండాలి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్తో టైఅప్ ఉండాలి. ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్తో మనకి లింక్ ఏవైతే ఉంటాయో దాని గురించి మీరు రాయండి. జాయింట్ వెంచర్ అంటే ఏంది, ఏవైతే టూ కంపెనీస్ ఒక పర్టికులర్ టెంపరీ బేస్డ్ మీద వాళ్ళు వర్కౌట్ అవుతున్నప్పుడు. ఈ చాప్టర్లో ప్రాబ్లమెటిక్ కూడా ఉంది. సో ప్రాబ్లమెటిక్ వద్దనుకున్న వాళ్ళు యూ కెన్ గో విత్ ద థియరీ. సో అందుకని థియరీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో దట్స్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 4. ఏవైతే నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఒకవేళ మీరు ప్రాబ్లమెటికే నేర్చుకున్నారు యూనిట్ 4 నుంచి అని అంటే థియరీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. అవుట్ ఆఫ్ యువర్ 2 questions, ఒక క్వశ్చన్ ప్రాబ్లమెటిక్, ఒక క్వశ్చన్ థియరీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. లేదంటే అడిగితే 2 థియరీసే అడిగే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లమెటిక్ నేర్చుకుంటూ థియరీ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. గాట్ ఇట్. సో దట్స్ అబౌట్ ది వీడియో. ఐ హోప్ దట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై everyone.